ఆ మావోయిస్టులంతా ఏమైపోయినట్టు? దేవుజీ, దామోదర్ లొంగుబాటు తర్వాత చర్చనీయాంశంగా మారిన అదృశ్యాలు. మరణించారా? ఉద్యమాన్ని వదిలి వెళ్లారా? ఎవరి చేతుల్లోనైనా హత్యకు గురయ్యారా? అడవుల్లో చాలా మరణాలు రహస్యంగానే మిగిలిపోతాయంటున్న మావోయిస్టులు వాంటెడ్ లిస్ట్ నుంచి 38 మంది పేర్లను తొలగించడంతో వారి కుటుంబంలో ఆందోళన. నమ్మిన సిద్ధాంతం కోసం దశాబ్దాల క్రితం అడవి బాట పట్టారు. అజ్ఞాతంలో ఉన్న అప్పుడప్పుడు వారి పేర్లు వినిపించేవి. వారు బతుకున్నారని సొంత వాళ్ళకు కాస్త భరోసా కలిగేది. కానీ తర్వాత నెలలు, సంవత్సరాల కొద్దీ వారి జాడే లేదు. ఏమయ్యారో తెలియదు. దానికి తోడు పోలీసు రికార్డులో వాంటెడ్ లిస్ట్ నుంచి తాజాగా ఆ మావోయిస్టుల పేర్లను తొలగించడంతో ఆందోళన మొదలైంది. అడవుల్లో మరణించారా? ఉద్యమాన్ని వదిలి మరెక్కడైనా రహస్య జీవితం గడుపుతున్నారా? ఎవరి చేతుల్లో అయినా హత్యకు గురయ్యారా అనే సందేహాలు ముసురుకుంటున్నాయి. పీపుల్స్ వార్గా ఉద్యమం మొదలై మావోయిస్టులుగా రూపాంతరం చెందిన క్రమంలో అజ్ఞాతములకు వెళ్లిన 38 మంది తెలంగాణ మావోయిస్టుల జాడ తెలియకుండా పోయింది. తెలంగాణకు చెందిన మావోయిస్టులు 55 మంది ఇంకా అడవిలో ఉన్నారని తెలంగాణ పోలీసులు ఏడాది క్రితం వరకు చెప్పారు. మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయిన తర్వాత తమ లెక్కల్లో పొరపాటు ఉందని, ఇంకా 17 మంది మాత్రమే పట్టుపడాల్సి ఉందని పేర్కొన్నారు. వారిలో ఎన్కౌంటర్లు, లొంగుబాట్ల తర్వాత ఇంకా 11 మంది మాత్రమే లొంగిపోవాల్సి ఉందని ప్రకటించారు. మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తూ అజ్ఞాతంలో గడుపుతున్న వారి జాబితా నుంచి 38 మంది మాయం కావడం వారి కుటుంబాల్లో ఆందోళన రేపుతుంది. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ, బడే చొక్కారావు అలియాస్ దామోదర్ నుంచి అయినా తమ వారి సమాచారం తెలుస్తుందా అన్న ఆశతో పోలీస్ స్టేషన్లను సంప్రదిస్తున్నారు. వాంటెడ్ లిస్ట్ నుంచి చాలా మంది మావోయిస్టులను తొలగించడంపై మీడియా ప్రశ్నించినప్పుడు వారు అజ్ఞాతంలోకి వెళ్లి ఉద్యమంలో పనిచేశారన్న సమాచారంతో లిస్టులో చేర్చామని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. అయితే లొంగిపోయిన అగ్రనేతలను విచారించిన సమయంలో ఆ 38 మంది మావోయిస్టులకు సంబంధించిన ఎలాంటి సమాచారం వెలుగులోకి రాకపోవడంతో వాంటెడ్ జాబితా నుంచి తొలగించామన్నారు. వారు కొన్నేళ్ల క్రితమే పార్టీని వదిలి వెళ్లి ఉంటారని, లేదా మారు పేర్లతో జీవించి ఉండవచ్చని వాళ్ళు పేర్కొనడం జరిగింది. అసలు వాళ్ళ 38 మంది పేర్లే లేవు. అడవుల్లో చాలా మరణాలు రహస్యాలట. లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత జంపన్న ఈ విషయంలో భిన్నంగా స్పందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో నక్సల్స్పై తీవ్ర హింస కొనసాగినప్పుడు అనేక మంది అదృష్టమయ్యారని, అలా మాయమైన వారేమయ్యారో నేటికి తెలియని పరిస్థితి ఉందన్నారు. ఎదురు కాల్పుల్లో మరణించిన మావోయిస్టుల కుటుంబాలకు వీలైనంత వరకు సమాచారం అందిస్తామని తెలిపారు. ప్రతి మావోయిస్టు మరణానికి కారణాలను పార్టీ అక్షరబద్ధం చేస్తుందని వివరించారు. అయినా అడవుల్లో వివిధ కారణాలతో జరిగిన మావోయిస్టుల మరణాలు చాలా వరకు రహస్యంగానే మిగిలిపోతాయని పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టు నేతలతో మాట్లాడిన తర్వాతే పోలీసులు తాజా జాబితా ప్రకటించినట్టు స్పష్టమవుతుందని వెల్లడించారు. ఇక వివిధ రాష్ట్రాల్లో లొంగిపోయిన తెలంగాణకు చెందిన సెంట్రల్ కమిటీ నాయకులు సోను, ఆశరణలతో సైతం తెలంగాణ ఎస్ఐబి బృందాలు గతంలో వాంటెడ్ జాబితాలోని మావోయిస్టులపై చర్చించారని సమాచారం. అయినా చాలా మంది వివరాలు తెలియరాలేదు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన దేవరకొండ సత్యనారాయణ అలియాస్ బుక్క సత్యన్న, బెజ్జరాపు కిషన్, కొల్లు శ్రీనివాసరెడ్డి, రంగు అరుణ అలియాస్ పద్మక్క, కాశపోయిన స్వరూప తదితర మావోయిస్టుల వివరాల కోసం కుటుంబ సభ్యులు స్థానిక పోలీసు అధికారులను ఇటీవల సంప్రదించినట్టు తెలిసింది. పెద్దపల్లి, జగిత్యాల, జనగామ, సిద్దిపేట, మల్కాజ్గిరి, అల్వాల్, మహబూబాద్, ములుగు ప్రాంతాలకు చెందిన కొందరు మావోయిస్టులు అదృష్టమైనటువంటి వారి జాబితాలో వాళ్ళు ఉన్నారట. వాళ్ళ జాడ తెలియదు, వాళ్ళు ఏది తెలియదు. గతంలో 55 మంది ఉన్నారని చెప్పేసి సంవత్సరం క్రితం ప్రకటించినటువంటి పోలీసులు వాళ్ళు మొన్న లొంగిపోయారు కదా, కొంతమంది దేవుజీతో పాటు వీళ్ళంతా కూడా లొంగిపోయారు కదా. సో వాళ్ళందరూ కూడా రాజిరెడ్డి కావచ్చు, బడే చొక్కరావు లొంగిపోయారు కదా. వీళ్ళు చెప్పినటువంటి వివరాలను సేకరించినటువంటి పోలీసులు ఇంకా, ఎందుకంటే వాళ్ళ పక్కనే ఉన్నటువంటి వాళ్ళు ఈ మావోయిస్టు పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళకి ఎంతమంది ఉన్నారో, ఎవరెవరు వీళ్ళతో కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళ పేర్లు బహిర్గతం చేస్తే కేవలం 17 మంది పేర్లు మాత్రమే చెప్తున్నారు. అంటే 17 మంది పేర్లు చెప్తున్నారంటే మరి గతంలో 55 మంది ఉన్నారు కదా. మరి 55 మంది పేర్లను చెప్పినప్పుడు మరి ఇంకా ఈ 17 మంది పేర్లను ప్రకటించిందంటే వాళ్ళు ఇంకా అదృశ్య మరణాలుగా ఆడనే మిగిలిపోయిన, వాళ్ళు జాడలేదు, వాళ్ళు ఎక్కడ పేర్లు తెలియదట.